అందరికీ నమస్కారం. వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆగస్టు నెలలో ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వబోతున్నారు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీకందరికీ తెలిసిన విషయమే, వృద్ధాప్య పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 6,000కు పెరిగింది. కానీ పోయిన నెలలో ఏప్రిల్ నుంచి ఇచ్చిన బకాయిలు అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి 4,000తో కలిపి 3,000 రూపాయలు, 3,000 కలిపి 7,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది వృద్ధాప్య పెన్షన్లు. అదేవిధంగా వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ చాలా మటుకు అంటే 99% పెన్షన్లు ఇచ్చారు. కానీ 1% మాత్రం ఇంకా డబ్బులు తీసుకోలేదు, పెన్షన్ డబ్బులు. ఇప్పుడు వారందరికీ ఒక సందేహం ఉంది. ఏమంటే ఈ నెల కూడా పోయిన నెల పెన్షన్ కలిపి ఇస్తారా అన్న సందేహం అయితే ఉంది. ఈ నెల కూడా పోయిన నెల డబ్బులు కలిపి అంటే పోయిన నెల వృద్ధాప్య పెన్షన్లు 7,000 రూపాయలు ఇచ్చారు. దాంతో కలిపి ఈ నెల 4,000 కలిపి వారికి 11,000 వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్లకు కూడా 6,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్లు ఈ నెల 12,000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. 3 నెలలకి కలిపి కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇది వరకైతే ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసేసుకోవాలి. వచ్చే నెలకి ఏమయ్యేదంటే డిలీట్ అయిపోయేది. అంటే ఆ నెల పెన్షన్ రాకుండా వచ్చే నెలది మాత్రమే వచ్చేది, ఒక్క నెల పెన్షన్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలలకు కూడా కలిపి పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. 3 నెలలు దాటితే మాత్రం ఖచ్చితంగా పెన్షన్ డిలీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే జూలై నెలలో పెన్షన్లు తీసుకోలేదో వారు ఆగస్టు నెలలో పోయిన నెల పెన్షను అంటే జూలై నెల పెన్షను, ఆగస్టు నెల పెన్షను రెండూ కలిపి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది వరకు అయితే 5 రోజుల పాటు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట 2 రోజులు మాత్రమే ఇస్తారు. 1వ తారీఖున 2వ తారీఖున మాత్రమే ఇస్తారు. 99% 1వ తారీఖునే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇచ్చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులకి ఇదే విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి 1వ తారీఖున ఎవ్వరూ ఎక్కడికి వెళ్లకుండా ఖచ్చితంగా 1వ తారీఖున మీరు మీ ఇంటి వద్దనే కానీ ఉన్నట్లయితే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా యాప్ పనిచేయక అట్లాంటి ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం 2వ తారీఖున ఇస్తారు. కాబట్టి 1వ తారీఖున అందరూ పెన్షన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం ఏంటంటే డిఎంహెచ్ఓ పెన్షన్లు 5,000 రూపాయల నుంచి 15,000కు పెరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. వీరికి కూడా 2 నెలలకి కలిపి 30,000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎవరైతే పోయిన నెల తీసుకోలేదో వారందరికీ కూడా ఈ నెల ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ 1వ తేదీ ఇంటి వద్దనే ఉండి పెన్షన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరొక విషయం ఏమిటంటే మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు మీకు కొన్ని స్లిప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఎంత డబ్బులు ఇస్తారో అది వారు సంతకం పెట్టి స్లిప్పులు ఇస్తారు. ఆ స్లిప్పును మీరు ఖచ్చితంగా తీసుకొని జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇది వరకైతే ఒక బుక్ ఇచ్చేవాళ్ళు, బుక్లో ఎవరికి ఎంత ఇచ్చారు అని చెప్పి రాసి పెట్టేవాళ్ళు. కానీ ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి బుక్కులు ఇంకా రాలేదు. బుక్కులు వచ్చిన తర్వాత పెన్షన్ బుక్కులు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. కానీ అప్పటి వరకు మీకు ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎంత డబ్బులు ఇచ్చారు అన్నది. ఆ రసీదును మీరు ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి తీసుకొని అది భద్రపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ పోయిన నెల పెన్షన్ తీసుకోకుండా ఈ నెల కూడా తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే హాస్పిటలైజ్ అయ్యి అలాంటి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు 1-2 నెలలు తీసుకోకుండా పోయే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి వారు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తానని చెప్తుంది. కాబట్టి పోయిన నెల ఈ నెల తీసుకోని వాళ్ళు వచ్చే నెల కూడా తీసుకోవచ్చును, ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ 3 నెలలు దాటితే మాత్రం ఖచ్చితంగా వారి పెన్షన్ అయితే తొలగించే అవకాశం అయితే ఉంటుంది.
ఒకవేళ తొలగిపోయినా కూడా 1-2 నెలలు అయితే చూస్తారు. 1-2 నెలలు చూసి వారు కానీ ఒకవేళ వచ్చేస్తే 1 నెలకే కానీ వారు తిరిగి వచ్చేసినట్లయితే వాళ్ళు మండల ఆఫీసులోకి వెళ్ళి రోల్ బ్యాక్ పెన్షన్ అని చెప్పి చెప్తారనమాట. అంటే 1 నెల మాత్రము తీసుకోకుండా ఉంటే డిలీట్ అయిపోయినా కూడా రోల్ బ్యాక్ ఆప్షన్ ద్వారా వారి పెన్షన్ని వెనక్కి అయితే తీసుకోవచ్చును. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎవరన్నా హాస్పిటలైజ్ అయ్యి అటువంటి వాళ్ళు ఉంటే ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. 3 నెలలకి డిలీట్ అయిపోతుంది. అయినా కూడా మళ్ళీ 1 నెల కానీ దాటితే ఒక 4 నెలలు అలాగైతే రోల్ బ్యాక్ ద్వారా ఆ ఆప్షన్ ద్వారా పెన్షన్ అయితే మీకు వెనక్కి వస్తుంది. కానీ 3 నెలల లోపలే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. వృద్ధులు ఎవరైతే పోయిన నెల తీసుకోలేదో వాళ్ళకి 7,000 ప్లస్ 4,000 కలిపి 11,000 వస్తుంది. మళ్ళీ వృద్ధాప్య పెన్షన్లు అయితే 4,000, వితంతు పెన్షన్కు కూడా 4,000 రూపాయలే వస్తుంది. ఒంటరి మహిళలకు కూడా 4,000 రూపాయలే ఇస్తారు. మరొకటి వికలాంగుల పెన్షన్కి అయితే 6,000 ఇస్తారు. ఒకవేళ 2 నెలలు తీసుకోకుండా ఉంటే వారికి 12,000 ఇస్తారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే 5,000 నుంచి 15,000 రూపాయలకు పెరిగిన వాళ్ళకి ఈ నెల 15,000 ఇస్తారు. ఒకవేళ 2 నెలలు తీసుకోకుండా ఉంటే వారికి 30,000 అయితే ఇస్తారు. కాబట్టి 1వ తారీఖున అందరూ మీ ఇళ్ల వద్దనే ఉండి ఖచ్చితంగా పెన్షన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా 1వ తారీఖు లోపల మా వీడియో ఛానల్, మా యూట్యూబ్ ఛానల్ ఉచిత సమాచారం ద్వారా తెలియజేస్తాము. మీకు ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్, గవర్నమెంట్ జాబ్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.